వాక్యంలోనికి వెళ్దాం. మార్కు సువార్త 11వ అధ్యాయము 13వ వచనం. ఆకులు గల ఒక్క అంజూరపు చెట్టును దూరము నుండి చూచి చాలు. చేతులున్న వాళ్ళంతా ఒకసారి హల్లెలూయా చెప్పండి. ఉత్సాహంతో చెప్పండి. ఆసక్తితో చెప్పండి. యేసు ప్రభుల వారు మరునాడు బెథానియ నుండి వెళుతున్నాడు. బెథానియకు యెరూషలేముకు 3 కోసల దూరం. బెథానియా ఇక్కడ ఉంటే యెరూషలేము అక్కడ ఉంటే, బెథానియకు యెరూషలేమునకు 3 కోసల దూరం. బెథానియ నుండి వెళుచుండగా ఆయన ఆకలి కొన్నాడు. ప్రతి ఒక్క నోరుతో చెప్పాలి. ఏం కొన్నాడు? ఆకలి. యేసయ్య ఆకలి కొన్నాడు. ఆకలి కొన్నప్పుడు అంజూరపు తోట అక్కడ కనబడితే గట్టిగా చప్పట్లు కొట్టు. ఆమేన్. అంజూరపు తోట అనగా ఒక సంఘం. ఆ అంజూరపు చెట్టే ఈ పరిశుద్ధాత్మ దేవుని ప్రార్థన మందిరం. మనకు ఈ మందిరాన్ని, ఈ ఫలాన్ని, ఈ తోటని చూసినప్పుడు ఆకలి కొన్నాడు. ఆయన ఆకలి కొన్నప్పుడు ఆయనలో ఒక మార్పు వచ్చేసింది. ఏమొచ్చేసిందంటే, ఈ తోటని నాటింది నేను, నీరు కట్టింది నేను, సంఘాన్ని స్థాపించింది నేను. ప్రభు అనుకుంటాడు, సంఘాన్ని స్థాపించింది నేను, రక్షణ ఇచ్చింది నేను. ఆకలి కొంటున్నాను, వెళుతా నా సంఘములో పరిశుద్ధాత్మ ప్రార్థన మందిరంలో ఇన్ని మొక్కలున్నాయి, ఇంతమంది విశ్వాసులు ఉన్నారే, ఇంత సంఘం ఉందే, ఈ సంఘంలోనికి వెళ్తే ఎక్కడైనా ఆకలి తీరుస్తారేమో అని దేవాది దేవుడు యేసు ప్రభుల వారు తోటలోనికి వచ్చాడు. గట్టిగా చెప్పండి గట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వస్తే ఎట్టున్నాయి అనుకున్నావు? చెట్టు ఎట్టున్నాయి? నిండుగా దగ 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 పచ్చడితనం. వరి పొలాలు, మనం పొలంలోకి వెళ్ళి వరి పొలాలు చూస్తే ఎలాగా పసుపు కలర్, ఆకుపచ్చ కలర్ ఎలాగ కనబడుతుందో అలాగ కనబడుతుంది తోట. అభివృద్ధి కనబడుతుంది. ఎట్లున్నది వనం? తోట ఎట్టుంది? తోట ఎట్టుంది? పచ్చగా ఉంది. ఆకులు ఎలా ఉన్నాయట? ఆకులు గల ఒక్క అంజూరపు చెట్టు. ఆకులన్నీ ఏమైపోయాయి? కనబడుతున్నాయి మొత్తం నిండుగా. ఆకులు కనబడుతుంటే ప్రభు అనుకుంటున్నాడు, ఇంత చక్కగా, ఇంత తెల్లటి వస్త్రాలు వేసుకొని, అబ్బాబాబా ఇంత చక్కగా, అబ్బా ఇంత నిండుగా, ఇంత ఆరాధన, ఇంత క్రమం, ఇంత పాటలు, అబ్బాబాబా పరిశుద్ధత ఉంది. దేవుడు అనుకుంటున్నాడు, ఈ తోటకి వెళితే, ఈ సంఘానికి వెళితే ప్రతిఫలము కలుగుతుంది అని. యేసు ప్రభుల వారు వచ్చి ఆకులు గల ఆ వ్యక్తిని, ఆ మనిషిని, ఆ సంఘాన్ని, ఆ చెట్టుని వెతుకుతే ఆకులు తప్ప ఏంటంట? అందరు చెప్పండి. ఆకులు తప్ప ఏమీ లేవు. ఇప్పుడు ఉదాహరణగా మీ ఇంటి దగ్గర సొర చెట్టు వేసిరు అనుకుందాం, లేకపోతే ఒక నిమ్మ చెట్టు వేసిరు అనుకుందాం, మునకాయ చెట్టు, లేకపోతే కొంతమంది మామిడి చెట్టు పెడుతురు, సపోటా చెట్టు పెడుతురు. దానికి నీళ్లు పోసి బాగా
మంచి అలంకరణతో ఉండి ఒక్క కాయ కానీ ఒక్క పండు కానీ ఇవ్వకపోతే ఏం చేస్తారు? దేవుని బిడ్డ, సంఘములో నువ్వు 10 మందికి పరిశుద్ధుడిగా కనబడుతున్నావేమో, కానీ నీ అంతరంగాన్ని పరిశీలించే దేవుని దుఃఖ పెడితే ఆకులు తప్ప ఫలాలు లేనివాడు. ఒకరోజు నిన్ను వెతుకుతాడు, ఒకరోజు దేవుడు నిన్ను పరిశీలిస్తాడు, ఒకరోజు నేను ఏదో రూపంగా దేవుడి నీ దగ్గరకు వస్తాడు. ప్రజలా ఆకుల వలె ఉండకూడదు. ఆకు వలె నువ్వు బ్రతుకుతే ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో పారవేయబడుతుంది.